ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సార్? నాకు కంటి చూపు వచ్చింది తల్లి. జాతరలో అమ్మవారిని వేడుకున్నారు కదా, అందుకే అమ్మవారు అనుగ్రహించింది. నా అమ్మోరు తల్లివి నువ్వే. నువ్వే తల్లి, నువ్వే. జగదాత్రి గుణవే బలమై కొలువై ఉంది తానాలా. ఎదురే చెప్పదురా హే, మాటని పడదురా హే, వెనక కడుగు పడని తెగువ తనదిరా హే, ఎదుటే నిలబడి నీ మదమే అనిచరా హే, పిడికి లింక బిగుసుకుంటే మాటలు ఉండవురా హే, ఒక్క పరిణం. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? నా బంగారు తల్లి, నేనంటే మీకెందుకండి ఇంత ఇష్టం? దా కూర్చో చెప్తా. నాకు అచ్చ నీలాంటి పాప ఉండేది. కొన్ని కారణాల వల్ల నా నుంచి దూరం అయ్యింది. అందుకే నా కూతుర్ని నీలో చూసుకుంటున్నాను. కాబట్టి అప్పుడప్పుడు ఏదో రకంగా నిన్ను కలవాలి అనుకుంటున్నాను. ఇదిగో ఈ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకో. అయ్యో వద్దండి, మొహమాట పడకు, తీసుకో. నేను మీ అమ్మలాంటి దాన్నే అనుకో. నువ్వు పిలవాలనుకుంటే నన్ను అమ్మ అని కూడా పిలవచ్చు. నేను మీకు పుట్టినా బాగుండేది. మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. మా ఇంట్లో ఉన్న నిహారిక మాత్రం అమ్మ అని పిలవనివ్వదు, ప్రేమగా చూడదు, పేరుకి మాత్రమే అమ్మ. నిహారిక నాతో మంచిగా ఉండదని బాధపడుతుంటే ఇప్పుడు నిహారికలా నన్ను బాధ పెట్టడానికి ఆ అక్షయ్ వచ్చింది. అక్షయ్ ఎవరు? ఉందిలే ఒకత్తి. అదొచ్చినప్పటి నుంచి నన్ను డామినేట్ చేసేస్తుంది. అన్ని విషయాలలోనూ నాకంటే మంచి పేరు సంపాదించుకోవాలని చూస్తుంది. నన్ను తిట్టిస్తుంది, అదేమో పొగిడించుకుంటుంది. ఇంతకీ ఆ అక్షయ ఎవరు? మీ ఇంటికి ఎందుకు వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఆ విషయాలన్నీ చెప్పు. అది నాకు స్కూల్లో పరిచయం అయింది. నా క్లాస్మేట్ వాళ్ళ ఇంట్లో ఉండేది. మా గ్రానీతో ప్రిన్సిపల్ కి ఫోన్ చేయించి నువ్వు స్కూల్కే రాకుండా చేస్తాను చూడు. ఆ అక్షయ్ మా ఇంట్లో ఉంటే నాకు చాలా ప్రాబ్లం అయ్యేలా ఉంది. బంగారు తల్లి, నువ్వేం బాధపడకు. నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడలేను. నాకు నీ కళ్ళల్లో ఆనందం మాత్రమే కావాలి. ఆ అక్షయ సంగతి నేను చూసుకుంటాను. మా ఇంట్లో ఉన్న అక్షయ్ను మీరేం చేయగలరు? చెయ్యాలనుకుంటే ఎక్కడున్నా ఎక్కడి నుంచైనా చెయ్యొచ్చు. దేనికైనా ఒక సమయం వస్తుంది కదా, అప్పుడు తన నుంచి నీకెలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. సరేనా? సరేనండి, ఇంకా నేను బయలుదేరుతాను. థ్యాంక్స్ ఫర్ చాక్లెట్స్. బాయ్ తల్లి, అప్పుడప్పుడు ఇలాగే కలుస్తూ ఉండు, సరేనా? బాయ్ బాయ్. ఆ అక్షయ్ ఎలా ఉంటుందో తెలుసుకుని ముందు దాన్ని ఇంటి నుంచి బయటకు గెంటేసే స్కెచ్ వేయాలి. అక్షయ, ఏం చేస్తున్నావు? శ్రీకర్ సార్ నిద్రపోయే ముందు సార్కి మీరు కాచిన పాలు ఇస్తారు కదా, అందుకే పాలు కాస్తున్నాను. ఇలాంటి పనులు నీకెందుకు చెప్పు, నేను చూసుకుంటాను కదా. పర్లేదు మేడం, మీరు నా గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా మీ గురించి ఆలోచించాలి కదా. ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ వారి వారి పనులు చేసుకుంటున్నారు కానీ ఇంటి పనులు చేయడం లేదు.
మీరు మాత్రం ఇంటి పనులు అటు ఆఫీస్ పనులు చూసుకుంటున్నారు. అందుకే మీకు ఇలాంటి చిన్న చిన్న పనుల్లో అయినా సహాయం చేస్తే బాగుంటుందని అనిపించింది. చిన్న వయసులో పెద్ద మనసుతో ఆలోచించడం నీలా అందరికీ రాదు తెలుసా. మీలాంటి వాళ్ళను చూసే నేర్చుకున్నాను మేడం. అంతా నా గొప్పే, అంతా నేనే అని ఎప్పుడూ చెప్పుకోవు. అహంకారానికి గర్వానికి పోవు. ఇదే నీ గొప్పతనం, ఇదే నీ గొప్పదనం కూడా. బడికి వెళ్లి పాఠాలు చదవకపోయినా జీవితాలను చదువుతున్నాను కదా, అందుకే అన్నీ అర్థమవుతున్నాయి. చిన్నతనంలో నేను నీ అంత గొప్పగా ఆలోచించనుండననిపిస్తుంది. మీరిప్పుడు ఇంత బాగా ఆలోచిస్తున్నారంటే అప్పుడు కూడా ఇలాగే ఉండుంటారని అర్థం. ఎంతసేపైనా నీ మాటలు వినాలని అనిపిస్తూ ఉంటాయి. అమృత వాక్కులు. మీ మాటలు కూడా అలాగే ఉంటాయి. సరే సరే, ముందు మీరు సార్కి పాలు తీసుకుని వెళ్ళండి. ఉమ్, థాంక్స్. ఇట్స్ ఓకే మేడం, మీరు వెళ్ళండి. వంటగదిలో నాకు ఇంకా చిన్న చిన్న పనులున్నాయి, చేసుకుని వస్తాను. సరే. మేడం, నీకు విషయం చెప్పాలి. చెప్పు. శ్రీకర్ సార్ గురించి. ఆయన గురించా? అవును, మీ ఆయన గురించి. సరే, అదేంటో చెప్పు. సార్ చాలా మంచివారు, మనసు చల్లనిది, మాట నెమ్మదైనది, బుద్ధి వర్షపు చినుకు లాంటి స్వచ్ఛమైనది. సార్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆ విషయాలు నాకెందుకు చెప్తున్నావు? ఎందుకో చెప్పాలనిపించింది. తెల్లనివన్నీ పాలు కావు. బయటికి కనిపించేదంతా నువ్వనుకున్నంత మంచిది కాదు. చిన్నదానివి కదా, ముందు ముందు తెలుస్తుందిలే. మీ మధ్యున్న మనస్పర్ధలు తొందరగా తొలగిపోవాలి. రేపు ఈవినింగ్కి టోటల్గా సబ్మిట్ చేస్తాను సార్. ఓకే సార్, గుడ్ నైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.